అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక్కసారి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకుంటారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా మంత్రులందరూ కూడా చాలామంది బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ కోసం 212ని రెడీ చేశారు. రూమ్ నెంబర్ 212ని రెడీ చేశారు. అది సెకండ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఛాంబర్ 212 నెంబర్ కలిగిన ఛాంబర్ని సిద్ధం చేశారు. చాలా విశాలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ 5 శాఖలు పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం చాలా సౌకర్యంగా ఉండేందుకు వీలుగా 212 ఛాంబర్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబుతో మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాలనాపరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఫస్ట్ టైం చంద్రబాబు దగ్గరికి వచ్చారు. సచివాలయానికి వచ్చిన వెంటనే నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు. అధికార చిహ్నాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నాన్ని చూపిస్తూ మీరు ఆ చిహ్నానికి హుందాతనాన్ని తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చాలాసేపటి నుంచి చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఆయనకు కేటాయించిన ఛాంబర్ ఎలా ఉంది అనేది చూసుకోవటానికంటే ముందుగానే సీఎం దగ్గరికి వెళ్ళారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. సుమారు అరగంట పైగా ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలకు ఆయన మంత్రిగా ఉంటారు. 5 శాఖల బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత కందుల దుర్గేష్ బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయం గురించి ఇంకా మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. 20, 21, 22 ఆ తేదీల్లో కూడా మంత్రులు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని కందుల దుర్గేష్ చెప్పారు. సో మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయంపై మరికొద్దిసేపట్లోనే, మరికొన్ని నిమిషాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకే చాలామంది మీడియా ప్రతినిధులు కూడా బయట ఎదురు చూస్తున్నారు. జనం కూడా ఎదురు చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఒక రకమైన ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, చాలా ఆనందం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. మంగళగిరి జనసేన నాయకులు కూడా ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా క్లారిటీ తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. 212 ఛాంబర్నే పవన్ కళ్యాణ్కు కేటాయించారు. ఆ ఛాంబర్ కొంచెం విశాలంగా ఉంటుంది. 5 శాఖలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. అధికారిక కార్యకలాపాలు నిర్వహించడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఆ ఛాంబర్నే పవన్ కళ్యాణ్ కోసం కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కొనసాగుతుంది. ఒకసారి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్దాం. సెక్రటేరియట్ దగ్గర మా ప్రతినిధి రాజేష్, కృష్ణమోహన్ ఇద్దరు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏంటి ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, ఏంటి సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి? ఇంతకు ముందే కందుల దుర్గేష్ బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సిన విషయం ఉంది, సందర్భం ఉందని చెప్తున్నారు. 20, 21, 22 తేదీల్లో కూడా చాలామంది మంత్రులు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సెక్రటేరియట్ దగ్గర చాలా కోలాహలం కనిపిస్తోంది. సెక్రటేరియట్ ఉద్యోగులంతా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్కి వచ్చారు. తొలిసారి ఆయన సెక్రటేరియట్కి వచ్చిన వెంటనే చంద్రబాబు కార్యాలయానికి వెళ్ళారు. ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో చంద్రబాబు కార్యాలయం ఉంటుంది. ఆయన చంద్రబాబు కార్యాలయం దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చూపించి మీరు ఈ చిహ్నానికి హుందాతనాన్ని తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఆయన సీట్లో నుంచి లేచి ఎదురెళ్ళి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికిన దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు, పాలన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పైగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు 5 శాఖలు బాధ్యతలు పవన్ కళ్యాణ్పై ఉన్నాయి.
అందులోనూ కీలకమైన పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు పవన్ కళ్యాణ్ పై ఉన్నాయి. కీలకమైన పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, అభివృద్ధికి పట్టుకొమ్మలు అని చెప్తుంటుంటారు. అలాంటి గ్రామాలకు పంచాయతీలు చాలా కీలకం. పంచాయతీలకు నిధులిచ్చే విషయం కూడా చాలా కీలకం. సో అలాంటి కీలకమైన శాఖ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. సో వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్దాం. సెక్రటేరియట్ దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి సెక్రటేరియట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి? ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎస్, భేటీ అయితే ముగిసింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బయటికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని కూడా సెట్ చేస్తున్న పరిస్థితి. పోలీస్ కావచ్చు, ఇతర అంశాలన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా సెక్యూరిటీని మొత్తం కూడా కాన్వాయ్ని కూడా రెడీ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ మరియు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బయటికి రాబోతున్నారు. సీఎం హోదాలో కూడా కాన్వాయ్ సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా వరకు జనాలందరూ కూడా ఆయన్ని కలవాలి. చివరికి ఛాంబర్ దగ్గరికి ఇప్పుడు 212 ఛాంబర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఆయన నేరుగా ఆయన నివాసానికి వెళ్ళిపోతారా? ఎందుకంటే కనిపిస్తోంది. లేదు, నేరుగా పవన్ కళ్యాణ్ నేరుగా తన నివాసానికి వెళ్ళిపోబోతున్నారు. 211, 212కి సంబంధించి తన మనుషులు వచ్చి పూర్తిగా చూశారు అక్కడ. సో 2 రూముల్ని కూడా ఒకటిగా చేయాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. సో రేపు పవన్ కళ్యాణ్, మనం ముందుగానే చెప్తున్నాం, రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవట్లేదు ఉండవచ్చు అని. రేపు ఖచ్చితంగా ఆయన బాధ్యతలు తీసుకోవట్లేదు. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన తన ఛాంబర్ పూర్తి కావడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం అయితే ఉంటుంది. 20 కానీ 21 కానీ 22 రోజుల్లో ఏదో ఒక సమయంలో ఆయన తన బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంది. 211ని 212ని 2 కలిపి ఒక పెద్ద ఛాంబర్గా చేయాలి అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. తనకి కొంత స్పేషియస్ ఇవ్వాలి, కొంత ప్రైవేట్నెస్ కల్పించాలి. వచ్చిన నాయకులతో మాట్లాడడానికి కావచ్చు, తన టీంతో వచ్చిన తమ మంత్రులతో కావచ్చు, తన ఎమ్మెల్యేలతో మాట్లాడుకునే దానికి కూడా కొంత స్పేస్ కావాలి. కాబట్టి 2 ఛాంబర్లను కూడా కలిపి చేయాలనే ఒక సూచనకి ప్రాథమికంగా అయితే వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందుకే తన కాన్వాయ్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. సో తన కాన్వాయ్ని పూర్తిగా పోలీసులు ముందు పెట్టారు. తర్వాత తన మెయిన్ కాన్వాయ్ని కూడా రంగం చేస్తున్నారు. బహుశా ఒక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా తన నివాసానికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా డీటెయిల్గా తనకు సంబంధించిన నేతలు వాళ్ళందరూ లోపలికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చూసుకొని కీలకమైన నేతలు ఈ 2 ఛాంబర్స్ కూడా కలిసి కావాలి అన్నట్టుగానే ఒక చర్చకైతే వచ్చింది. ఆ దిశగా వాళ్ళు తమ ఒక విజ్ఞప్తిని అక్కడ ఇచ్చారు. ఆ విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఆగమేఘాల మీద ఆ ఛాంబర్ని చేసే ప్రయత్నానికి బహుశా ఈరోజు రేపట్లోనే ప్రారంభిస్తారు. ఆ విషయంలోనే నారాయణ కూడా మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ నారాయణ మంత్రి అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకే ఆ బాధ్యతలు కూడా ఒప్పచెప్తారు. సో ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం ఆ పని జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కాసేపట్లో సీఎం మూమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం మూమెంట్ కూడా చాలా స్పష్టంగా ఉంది అనేది. అందుకే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే చూడాలి, ఛాంబర్లో చూద్దాం అనుకున్నారు, ఛాంబర్లో చూడలేకపోయారు. సో రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ నిలబడుకొని వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంక్షలు ఉన్నాయి, తప్పదు, అయినా తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక్కసారన్నా పవన్ కళ్యాణ్ని చూడాలి, తమ కృతజ్ఞత తెలపాలి, తమ విషెస్ చెప్పాలి అనేది వాళ్ళు ప్రయత్నిస్తుగా మనకైతే కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా తాడేపల్లికి తన నివాసానికి వెళ్ళబోతున్న మంగళగిరికి చేరుకుంటారు. అలాగే చంద్రబాబు మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. బహుశా ఫస్ట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇక్కడి నుంచి మూవ్ కాబోతున్నారు. రోహిత్, రైట్. పవన్ కళ్యాణ్ ఛాంబర్కి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు సన్నిహితుల ఛాంబర్కి వెళ్ళి చూసుకున్నారు, ఏది బాగుంటుందో చూస్తున్నారు. 211, 12 కలిపి ఒక ఛాంబర్ని చేయాలని ఆలోచన కూడా వచ్చింది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్ని చూసుకోవడానికి రాలేదు, కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, చాలాసేపు నుంచి మాట్లాడుకున్నారు. అంటే బహుశా సీరియస్గానే ఇద్దరి మధ్య టాక్స్ జరిగి ఉండొచ్చు పాలనకు సంబంధించి.
కృష్ణమోహన్. డెఫినెట్గా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇందాక కూడా చెప్పాం, ఇక్కడ చాలా అంటే ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం హోదా అయిన తర్వాత ఒక సీఎంని డిప్యూటీ సీఎం హోదాలో ఇద్దరు కలిసిన తర్వాత మొదటి భేటీ, ఈ భేటీలో పాలనాపరమైన అంశాలకు సంబంధించి చాలా క్లియర్గానే చర్చ జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వరకు రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తర్వాత మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రిగా ఒక అనుభవజ్ఞైన ముఖ్యమంత్రి, ఫస్ట్ టైం అసెంబ్లీగా పెడుతున్న పవన్ కళ్యాణ్, ఎలాగో ఒక సీనియారిటీ చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆ దిశగా కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. సో ఎలా మూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా రేపు తన పాలన ఉండాలి, పాలనలో ఉండాల్సిన అంశాలు ఏంటి, రాష్ట్రం మనం ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలకి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, వాటిని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళగలం, అసలు రాష్ట్రం ఆ హామీలకు సంబంధించిన పరిస్థితుల్ని తీర్చే పరిస్థితుల్లో ఉందా లేదా అనే అంశాలు, వీటన్నిటికి కూడా చాలా లోతైన చర్చ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మూవ్మెంట్ అయితే జరగబోతున్నారు, మూవ్మెంట్ ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి ఆయనకి అభినందనలు తెలపడానికి సెక్రటరియట్ మొత్తం కూడా జనాలతో నిండిపోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు. అంటే కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారా ఇప్పుడు అక్కడ? కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చేసారా? ఇప్పుడు సీఎం ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారా? భేటీ ముగిసిందా? అంటే సీఎం ఛాంబర్లో మాత్రం ఖచ్చితంగా కాసేపు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళు ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏకాంత భేటీ అయితే జరిగింది. ఆ భేటీ తర్వాత బయట మిగతా మంత్రులతో వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతున్నప్పుడు కొంత చర్చ డెఫినెట్గా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ యాంగిల్లో డెఫినెట్గా ఇద్దరి మధ్య చాలాసేపు ఏకాంత చర్చలు అయితే జరిగాయి. ఈ చర్చలో ఇప్పుడు ఫైనల్గా ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, అయితే ఇది పూర్తిగా కూడా ఇన్ బిట్వీన్ మధ్య ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి కొంత సమాచారం మేరకే బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ చాలా కీలకమైన అంశాల మధ్య మాత్రం చర్చ జరుగుతుంది అనే సమాచారం ఇందాక నుంచి మనకి అందుతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడిన వ్యవహారాలు కూడా కొంత తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పాలనా వ్యవహారాలకు సంబంధించి వ్యవహారంలో చాలా సీరియస్గానే ముందుకు వెళ్ళాలి. ఈ వ్యవహారంలో మనం ఏదైతే ముందుగా మాట్లాడుకుంటూ వచ్చామో ఆ పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనేది చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి అక్కడ కలవడానికి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని చూడడానికి చాలామంది లోపలికి వచ్చారు. కొంతమంది కలవగలిగారు, కొంతమందిని కలవలేకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అధికారులు కావచ్చు, కొంతమంది ఇప్పటికే ఇష్యూస్లో లోపల ఉన్న ఇతర వ్యవహారాలకు సంబంధించిన, అంటే పవన్ కళ్యాణ్తో ఇంతసేపు భేటీ ఉంటుందని ఊహించలేదు చాలామంది. ఒక 10 నిమిషాలు భేటీ ఉంటుంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ తన ఛాంబర్ను చూసుకుని బయలుదేరి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్తో దాదాపుగా అరగంట పైగా భేటీ కొనసాగింది. భేటీ అయితే ఇప్పుడే అయింది. భేటీ అయిన తర్వాత ఇక ఇద్దరు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద రెండవ ఛాంబర్కి మాత్రం పవన్ కళ్యాణ్ రావట్లేదు. రోహిత్. రైట్ కృష్ణమోహన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇద్దరు తొలిసారి సచివాలయంలో కలిసి చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. సుమారు అరగంట క్రితం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వచ్చారు. ఆయన కోసం కేటాయించిన ఛాంబర్ ఎలా ఉందో చూసుకోవటానికి కాకుండా నేరుగా చంద్రబాబు ఛాంబర్కే పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు చాలా ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఆయన సీట్లో నుంచి లేచి ఎదురు వెళ్ళి పవన్ కళ్యాణ్కు ఆప్యాయంగా స్వాగతం పలికారు చంద్రబాబు. చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు, నవ్వుతూ పలకరించుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. పాలనకు సంబంధించి చాలా విషయాలపై మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయన దగ్గర 5 కీలకమైన శాఖలు ఉన్నాయి. అందులో పంచాయతీరాజ్ చాలా కీలకమైన శాఖ. సో పాలన గురించి ఇద్దరు చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నారు. 211, 212 ఈ 2 ఛాంబర్లు 2వ బ్లాక్లో మొదటి అంతస్తులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్కు కేటాయించాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు ఆ ఛాంబర్లను చూశారు. రెండింటిని కలిపి ఒక ఛాంబర్గా చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 212
పవన్ కళ్యాణ్కు కేటాయించబోతున్నారు. 211ని 212ని కలిపి ఒక ఛాంబర్గా చేయబోతున్నారనే చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు రేపు పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు తీసుకోవడం లేదు. బహుశా 21, 22 తేదీల్లో ఒకరోజు ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా 20, 21, 22 తేదీల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆయన తొలిసారి సచివాలయానికి వచ్చారు, చంద్రబాబును కలిశారు. చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తాయని చూడాలి అని చాలా ఎక్సైట్మెంట్తో కూడా ఉన్నారు. సో మీరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలయికపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మీడియాతో ఏదైనా మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతారు అన్నది కూడా ఆసక్తి నెలకొంది. చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.